అతను అక్యూజెడ్ సుధాకర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహబూబ్ నగర్. సో ఈరోజు మా ఎక్సైజ్ బృందాలు చేసిన దాడిలో ముదిరెడ్డిపల్లి దగ్గర విజేష్ కుమార్, ఇతను బీహార్కు చెందినవాడు. చాలా రోజుల నుంచి కూడా ఇతను గంజాయి వాడకం చేయడం జరుగుతుంది. దాంతోపాటు మా వాళ్ళు పెట్టిన నిఘాలో అతను బాగా సేల్స్ చేస్తున్నాడని తెలిసింది. అందువల్ల ఈరోజు అతని ఇంటిపైన దాడి చేసి మా విప్లవరెడ్డి గారి ఆధ్వర్యంలో నాగరాజు మరియు కార్తిక్ రెడ్డి, మిగతా ఎస్ఐలు, సిబ్బంది వీళ్ళందరూ, సిద్ధార్థ వీళ్ళందరూ కలిసి దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఒక 1100 గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా అతను ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఏంటని పరిశీలించడం జరిగితే అతను బీహార్ నుంచి తీసుకొచ్చాడని తెలిసింది. అలాగే ఇతను ఇంతకుముందు కూడా ఒక 3 కేసులలో అతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇంతకుముందు 2 కేసులలో చేయడం, ఒకసారి మహబూబ్నగర్లో మరియు ఒకసారి మహబూబ్నగర్ జడ్చర్లో పట్టుకోవడం జరిగింది. కఠినంగా వ్యవహరిస్తున్నాం మేము. రెండో విషయం ఏంటంటే, మాకు ఎక్కడ ఇటువంటి గంజాయి గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉన్నా కూడా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సందేహం లేకుండా ఫోన్ నెంబర్ 9030019943కి ఫోన్ చేయొచ్చు. మాకు మా కమిషనర్ గారి నుంచి, డైరెక్టర్ గారి నుంచి పూర్తిగా ఆదేశాలు ఉన్నాయి. ఉక్కుపదం మోపమని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. అందువలన గట్టిగా కేసులు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా దాదాపు 15 కేసులు చేశాం మేము. టోటల్ 15 కేసెస్, టోటల్ 12 జరిగింది. దాంట్లో 6 కేజీల వరకు మేము గంజాయిని సీజ్ చేయడం జరిగింది. 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా నిస్సందేహంగా మీరు మాకు తెలియజేయాల్సిందే కోరుచున్నాం. థ్యాంక్ యూ. పట్టుబడ్డది పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి దగ్గర ఉంటాడు అతను. ఈ వర్క్స్ ఇన్ పోలేపల్లి సెజ్జులో పనిచేస్తున్నాడు. సుప్రీం ఇండస్ట్రీస్ అని ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది, అందులో పనిచేసుకుంటూ ఇతను మామూలుగా పక్కన వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారంలో ఇతను మీద నిఘా పెట్టడం వల్ల దొరకడం జరిగింది. ముదిరెడ్డిపల్లి 100 దాదాపు 1 lakh ఉంటుంది బహిరంగ మార్కెట్లో దాని వాల్యూ. 6 కిలోల దాకా పట్టుకున్నాం ఇప్పటి వరకు అంటున్నారు. అవును. మీరు పోలీసులా లేకపోతే ఓన్లీ ఎక్సైజ్? పోలీసులు తీసుకున్నది లేదు, పోలీసులు తీసుకున్నది మేము మాకు ఇవ్వట్లేదు, వాళ్ళే బుక్ చేస్తారు. అసలు ఇప్పటి వరకు కూడా మేము అన్ఫార్చునేట్ చెప్పదు. కానీ ఏంటంటే పోలీసు వాళ్ళు, మీరు మొన్న ఇంతకుముందు కూడా పేపర్లలో అదే రాయడం జరిగింది. పోలీసు వాళ్ళు చేసిన దాన్ని మేము ఎప్పుడు ప్రకటించడం జరగదు. మా వద్ద ఎక్కువగా చేసేది కేసులు మేమే 12 కేసులు చేయడం జరిగింది. అవునండి, ఈ ఎక్సైజ్ జడ్చర్లలోనే 12 జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పుడు నాకు తెలిసి 22 కేసులు అయినాయి. ఇతను తెచ్చుకున్నటువంటి ఏదైతే క్వాంటిటీ ఉంటుందో పెద్ద కేజీలో 2 కేజీలు అలా తెచ్చుకేసుకొని గ్రాములుగా చేసుకొని ఒక్కొక్క 5 గ్రామ్స్ని ఎన్ని రూపాయలకు అమ్ముతాడు? 400 రూపీస్ చొప్పున అమ్మడం జరుగుతుంది. అతని ఇంట్లో సీజ్ చేయడం జరిగింది. అంటే 15 కేసులు ఒక దగ్గర ఎవరెవరిని అరెస్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా మా వాళ్ళు ఇంకా పరిశోధన చేస్తున్నారు. దాంట్లో ఇంకెవరు